సో మోస్ట్ ఆఫ్ ది క్యాండిడేట్స్ ఒక టెక్నికల్ సైడ్ వెళ్ళాలన్నా ఆర్ నాన్ టెక్నికల్ సైడ్ వెళ్ళాలన్నా కొంత రీసెర్చ్ అయితే చేస్తారు బిఫోర్ టేకింగ్ ఎనీ ఐటీ కోర్సు. అయితే ఒక కన్ఫ్యూజన్ అయితే ఉంటుంది. ఒక 3 టెక్నాలజీ మీద కన్ఫ్యూజన్ ఉంది. ఆ 3 టెక్నాలజీస్ ఏంటంటే మీరు ఆల్రెడీ తమ్నైల్లో చూస్తున్నారు కదా, ఏంటివి? SAP, సేల్స్ ఫోర్స్, సర్వీస్ నౌ. ఈ మూడిట్లో నేను ఏది నేర్చుకోవాలి, నేను ఏది నేర్చుకుని నా కెరీర్ స్టార్ట్ చేసుకోవచ్చు. అండ్ ఈ 3 టెక్నాలజీలో దేనికి కోడింగ్ లెవెల్ ఎక్కువగా ఉంటుంది, అంటే లెర్నింగ్ కర్వ్ ఎలా ఉంటుంది, ఒక డిఫికల్ట్ లెవెల్ ఏది, మీడియం లెవెల్ ఏది, లో మీడియం ఏది అనేది చెప్తాను. అండ్ అదేవిధంగా శాలరీ కంపారిజన్ చెప్తాను. అండ్ టెక్నాలజీ ఏది ఎక్కడ ఎక్కువగా యూజ్ చేస్తారు, అండ్ దేనికి ఎక్కువగా గ్లోబల్ ఆపర్చునిటీస్ ఉంటాయి, కెరీర్ ఆపర్చునిటీస్ ఎక్కువగా ఉంటాయి, అండ్ ఫ్యూచర్ పర్పస్ కూడా, ఫ్యూచర్ స్కోప్ కూడా దేనికి ఎక్కువ బాగుంటుంది. సో ఈ కంపారిజన్ చెప్తాను. బట్ అల్టిమేట్గా ఏ కోర్స్ మీకు షూట్ అవుతుంది అనేది మీ బేసిక్ నేచర్ స్కిల్స్ని బట్టి మీరు దాన్ని డిసైడ్ చేసుకోవాలి. బట్ నేనైతే ఇక్కడ 3 టెక్నాలజీ కంపేర్ చేసి చెప్తాను. మీరు ఫైనల్గా మీరు ఏది మీకు షూట్ అవుతుందో అది సెలెక్ట్ చేసుకొని నేర్చుకోండి. ఓకే, అండ్ దేనికి ఎంత కోర్స్ డ్యూరేషన్ కూడా నేను చెప్తాను. ఓకే, మరి ఫస్ట్ది సర్వీస్ నౌ తీసుకుందామండి. సర్వీస్ నౌ అనేది ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. ఇది ఎందుకు యూజ్ చేస్తాం అనేది అంటే, ఇది బిజినెస్ ఆపరేషన్ అనేది, ఆ వర్క్ ఫ్లో అనేది ఆటోమేషన్ వేలో జరగాలి అండ్ డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ జరగాలి. ఓకే, ఎవ్రీథింగ్ ఏదైనా వర్క్ చేసేది లో కోడింగ్లో, అంటే తక్కువ కోడింగ్ ఎక్కువ కాన్ఫిగరేషన్ మీద డిపెండ్ ఉంటుంది అనేది. అండ్ ఇది కంప్లీట్గా ఒక క్లౌడ్ బేస్డ్ ప్లాట్ఫామ్. దీనికి మీరు స్పెషల్గా మళ్ళీ సాఫ్ట్వేర్స్ ఇన్స్టాల్ చేయడం అలాంటి హెడేక్ అయితే ఉండదు. ఓకే, ఓన్లీ ఒక పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ అని ఉంటుంది, అది సెటప్ చేసుకోవటం మీ జీమెయిల్ ఐడితో, ఇంకా అక్కడే మీరు నేర్చుకోవటం కానీ, అండ్ ఈవెన్ కంపెనీస్లో వర్క్ చేయడం కానీ దాని మీద వర్క్ చేస్తుంటారండి. ఒకే ఒక ప్లాట్ఫామ్ PDA, పర్సనల్ డెవలపర్ ఇన్స్టాన్స్ మీద. సో నేను అసలు నాకు టెక్నికల్గా నేను చాలా యావరేజ్, నేను బిగినర్ లెవెల్లో ఉన్నాను అని అనుకుంటే మాత్రం సర్వీస్ నౌ ఇస్ ద బెస్ట్ చాయిస్ అండి. మీకు ఎక్కువగా ఈ మోడర్న్ క్లౌడ్ టెక్నాలజీ మీద వర్క్ చేయాలనుకున్నా, నా డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా, అండ్ వర్క్ ఫ్లో ఆటోమేషన్ చేయడానికి ఎక్కువ ఇంట్రెస్ట్ ఉన్నా, ఈ సర్వీస్ నౌ ప్లాట్ఫామ్ బెస్ట్ చాయిస్. దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. సో మేజర్గా అయితే బిలో 5 years ఎక్స్పీరియన్స్ వాళ్ళు అయితే ITSM మోడల్ ఎక్కువగా ప్రిఫర్ చేస్తున్నారు. అండ్ దాంతోపాటు HRST అని, ITOM అని, CSE అని, ఇలాగా డిఫరెంట్ మోడల్స్ అయితే ఉంటాయి. అది డిపెండ్స్ ఆన్ ది ఎక్స్పీరియన్స్ ఆ కంపెనీస్ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ. ఈ స్కిల్స్తో పాటు సర్టిఫికేషన్స్ కూడా ఉంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్. ఓకే, CSA అండ్ CAD సర్టిఫికేషన్స్ అని ఉంటాయి, అవి కంప్లీట్ చేసుకుంటే మీకు యాడెడ్ అడ్వాంటేజ్, మీ ప్రొఫైల్ అనేది యూనిక్గా ఉంటుంది. ఓకే, మరి నెక్స్ట్ది SAP అండి. SAP అనేది మోస్ట్లీ ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్ని చేయడానికి ఎక్కువగా యూజ్ చేస్తుంటారండి. ఎంటర్ప్రైజ్ రిసోర్స్ ప్లానింగ్లో ERP సిస్టమ్కి బిజినెస్ ఆపరేషన్ చేయడానికి. ఇక్కడ బిజినెస్ ఆపరేషన్ అంటే ఫైనాన్స్ కావచ్చు, సేల్స్ కావచ్చు, లాజిస్టిక్స్ కావచ్చు, ఇన్వెంటరీ కావచ్చు, సప్లై చైన్ కావచ్చు, మ్యానుఫ్యాక్చరింగ్ కావచ్చు, ఇలాంటి ఆపరేషన్స్ చేయడానికి ఈ SAP ప్లాట్ఫామ్ అనేది వర్క్ అవుతుంది. ఈ అన్ని మోడల్స్ కూడా, దీంట్లో కూడా డిఫరెంట్ మోడల్స్ ఉంటాయండి. SAPలో FICO అని, MM అని, SD అని, ఓకే, అండ్ సక్సెస్ ఫ్యాక్టర్ అని, CP అని, ఇలాగ డిఫరెంట్ మోడల్స్ అన్నీ కూడా ఒకే ఒక ప్లాట్ఫామ్లో వర్క్ అవుతాయి. మరి ఇది కోడింగ్ పరంగా ఏమైనా ఎక్కువగా స్కిల్స్ ఉంటాయంటే, ఇక్కడ డిఫరెంట్ మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా, ఆ మోడల్ బేస్ చేసుకుని మీకు కోడింగ్ ఉంటుందండి. మీరు ఫంక్షనల్ టైప్ ఆఫ్ మోడల్స్ ఉంటాయి, లైక్ FICO అని, SD అని, MM అని, వీటికైతే లో కోడింగ్, అసలు కోడింగ్ ఉండకపోయినా పర్లేదు, ఎక్కువగా కాన్ఫిగరేషన్ మీద వర్క్ అవుతుంటుంది. అదే మీకు SAP ABAP అని ఉంటుంది, అదైతే మాత్రం స్ట్రాంగ్ కోడింగ్ స్కిల్స్ అయితే అవసరం అండి. ఓకే, ఇది కంప్లీట్గా మీరు ఇంట్రెస్ట్ ఉంది, లైక్ ఇన్వెంటరీ అని, పర్చేస్ మేనేజ్మెంట్ అని, సేల్స్ అని, ప్రొక్యూర్మెంట్ అని, ఓకే, అండ్ లైక్ మ్యానుఫ్యాక్చరింగ్ టైప్ ఆఫ్ బిజినెస్ ఆపరేషన్ చేయడానికి మీకు ఇంట్రెస్ట్ ఉంది, అండ్ మీరు కామర్స్ ఆర్ కామర్స్ బ్యాక్గ్రౌండ్ అయి ఉంటే మాత్రం 100% ఈ SAP అనేది సెట్ అవుతుంది. బట్ దీనికి మీకు మెయిన్గా పేషెన్స్ కావాలి, ఎందుకంటే ఇది డిఫరెంట్ మోడల్స్ మీద మీకు నాలెడ్జ్ అయితే ఉండాలి. ఎందుకంటే ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం కానీ, ఇంటిగ్రేషన్స్ కానీ, మైగ్రేషన్ స్కిల్స్ కానీ, ఇలాంటి స్కిల్స్ ఉండాలి. అండ్ ఇవి ఫ్రెషర్స్గా దొరకడం కష్టం అండి. ఇప్పుడు చెప్పే జాబ్స్ అన్నీ కూడా ఫ్రెషర్గా ఉండడం తక్కువ. అట్లీస్ట్ సేల్స్ ఫోర్స్కి అండ్ సమ్ సర్వీస్ నౌకి అక్కడక్కడ ఉండొచ్చు ఫ్రెషర్గా. బట్ మోస్ట్లీ ఆల్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అబౌవ్ 3+, 4+ ఉంటేనే మీకు వర్కౌట్ అవుతాయి. అది గుర్తుపెట్టుకోండి, ఇది ట్రూ స్టేట్మెంట్ అండి. ఓకే, మళ్ళీ ఫ్రెషర్ కొనే నేను చెప్పను. మరి SAP ABAPకి మీకు కొంత కోడింగ్ స్కిల్స్ అయితే ఉండాలని చెప్పారు కదా, అది కొంచెం జావా రిలేటెడ్ కోడింగ్ స్కిల్స్ ఉంటాయండి. సో అది ఈజీగా మీరు కొంత ప్రాక్టీస్ చేయగలిగితే. ఓకే, మరి వాట్ అబౌట్ సేల్స్ ఫోర్స్? సేల్స్ ఫోర్స్ అనేది CRM ప్లాట్ఫామ్ అండి, కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్. ఈ సేల్స్ ఫోర్స్ అనేది కంపెనీస్కి ఎక్కువగా ఎలా హెల్ప్ చేస్తుందంటే, కస్టమర్ని మేనేజ్ చేయడం కానీ, సేల్స్ మేనేజ్ చేయడం కానీ, మార్కెటింగ్ క్యాంపెయిన్ చేయడం కానీ, కస్టమర్ సపోర్ట్ చేయడం కానీ, ఇలాగ కస్టమర్స్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్కి CRM ప్లాట్ఫామ్కి ఎక్కువగా ఇది హెల్ప్ అవుతుంది. ఇది గ్లోబల్ ఆపర్చునిటీస్ కూడా ఎక్కువగా ఉంటాయి సేల్స్ ఫోర్స్కి. బట్ ఇక్కడ కొంచెం మేజర్ ప్రాబ్లం ఏంటంటే, ఎవరైతే కోడింగ్ లేకుండా జాబ్ చూస్తుంటారో
వాళ్ళకి కొంచెం కష్టమండి. ఎందుకంటే కోడింగ్ ఉంటుందండి దీంట్లో. అపెక్స్ ప్రోగ్రామింగ్, లైటింగ్ వెబ్ కాంపోనెంట్స్ అని, ఎల్డబ్ల్యూసి అని ఇలాగా ఒక 2 స్కిల్స్ అండ్ దాంతోపాటు సమ్ డేటాబేస్ స్కిల్స్ లైక్ SOQL అని ఉంటాయి. అవి కన్ఫామ్గా స్ట్రాంగ్గా ఉంటేనే ఈ సేల్స్ ఫోర్స్లో మీకు జాబ్ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇంటిగ్రేషన్ కాన్సెప్ట్స్ లైక్ రెస్ట్ API అని, సోప్ వెబ్ సర్వీస్ అని ఇలాగా ఆ స్కిల్స్ కూడా వచ్చి ఉండాలి. అప్పుడే సేల్స్ ఫోర్స్ డెవలప్ అవుతారు. అండ్ ఈ సేల్స్ ఫోర్స్ డెవలప్మెంట్కి కూడా 4 years ఎక్స్పీరియన్స్ జాబ్స్ ఉంటాయండి. మీ బిలో 3 yearsకి మాత్రం చాలా తక్కువ ఉన్నాయి. ప్రజెంట్ ఉన్న మార్కెట్ ప్రకారం చెప్తున్నాను ఇవన్నీ కూడా. ఓకే, సో మరి మీకు కొంత మంచి గ్లోబల్ ఆపర్చునిటీస్ రావాలి అండ్ మీరు వెరీ ఎగ్జైటెడ్ టు వర్క్ ఆన్ లైక్ కస్టమర్ రిలేషన్షిప్ మేనేజ్మెంట్, కస్టమర్ సర్వీసెస్, కస్టమర్ యాక్టివిటీస్ అండ్ ఆల్సో యూ హ్యావ్ టు కాంట్రిబ్యూట్ ఆన్ క్లౌడ్ టెక్నాలజీస్ లైక్ సేల్స్ క్లౌడ్ అని, సర్వీస్ క్లౌడ్ అని, మార్కెటింగ్ క్లౌడ్ అని ఇలాగ డిఫరెంట్ క్లౌడ్స్ మీద కూడా మీరు వర్క్ చేయాల్సి వస్తుంది. సో ఈ స్కిల్స్ ఇలాంటి వర్కింగ్ నేచర్ మీకు ఇంట్రెస్ట్గా ఉంటే, కస్టమర్స్కి సపోర్ట్ చేసే టైప్ ఆఫ్ వర్క్ మీకు ఇంట్రెస్ట్ ఉంటే సో మీరు సేల్స్ ఫోర్స్ డెవలప్ కూడా చూస్ చేసుకోవచ్చు. బట్ టెక్నికల్గా కూడా మీడియం లెవెల్ స్ట్రాంగ్గా ఉండాలి. మరి ఈ మూడిట్లో ఏది ఎక్కువగా కంపేర్ చేసుకుంటే ఏది ఎక్కువగా హార్డ్గా ఉంటుంది, ఏది ఎక్కువ మీడియం ఉంటుందంటే వీటన్నిటిలో కల్లా మీకు బిగినర్ లెవెల్లో అంటే కొంచెం లో కోడింగ్ ప్లాట్ఫామ్ ఏదంటే సర్వీస్ నో అండి. ఓన్లీ దానికి జావా స్క్రిప్ట్ నాలెడ్జ్ ఉంటే సరిపోతుంది. బట్ SAPకి ఏంటంటే మీరు చూజ్ చేసుకునే మోడల్స్ని బట్టి ఉంటుంది. ఫంక్షనల్ మోడల్స్ ఉంటాయి, టెక్నికల్ మోడల్స్ ఉంటాయి. ఓకే అండ్ థర్డ్ సేల్స్ ఫోర్స్కి మాత్రం కన్ఫామ్గా అపెక్స్ ప్రోగ్రామింగ్, LWC, SOQL అండ్ జావా స్క్రిప్ట్ అండ్ రెస్ట్ API ఇలా కొంచెం టెక్నికల్గా స్ట్రాంగ్ ఉంటేనే సేల్స్ ఫోర్స్కి అయితే వర్కౌట్ అవుతుందండి. సో సర్వీస్ నౌకి లో కోడింగ్ ప్లాట్ఫామ్ కొంచెం ఈజీగా మీరు నేర్చుకోవచ్చు అండ్ డ్యూరేషన్ కూడా ఒక 2 to 3 monthsలో కంప్లీట్ అయిపోతుంది. SAP మోడల్స్ ఏంటంటే డిపెండ్స్ ఆన్ చూజింగ్ యువర్ మోడల్. ఇది అరౌండ్ 4 to 5 months కూడా పట్టవచ్చు అండి డ్యూరేషన్ కంప్లీట్ చేయడానికి కోర్సు. అండ్ ఇంకా సేల్స్ ఫోర్స్ కూడా సేమ్ అయితే 4 to 5 months పట్టవచ్చు. అండ్ వీటికి సర్టిఫికేషన్స్ కూడా ప్రతి టెక్నాలజీకి చేస్తే యాడెడ్ అడ్వాంటేజ్. ఇంకా శాలరీ కంపారిజన్ అంటారా, మీరు ఇచ్చే పర్ఫార్మెన్స్, ఎంట్రీ పర్ఫార్మెన్స్, మీ ఎక్స్పీరియన్స్, మీ కరెంట్ సిటీస్ని బట్టి మీరు మీ ఆర్కిటెక్చర్ స్కిల్స్ కానీ లీడర్షిప్ స్కిల్స్ వీటన్నిటిని బేస్ చేసుకుని ఇస్తారండి. జాబ్ ఆపర్చునిటీస్ అంటారా, ఆల్రెడీ చెప్పాను కదా, మీకు ఫ్రెషర్కి అయితే చాలా కష్టము. ఫ్రెషర్గా ఇన్ కేస్ ఉంటే సేల్స్ ఫోర్స్ మీద ఉంటాయి. అండ్ సర్వీస్ నౌక అక్కడక్కడ ఉండొచ్చు. బట్ SAPకి మాత్రం చాలా కష్టం అండి. మరి ఎక్స్పీరియన్స్గా అంటే మినిమం 3 years నుంచి అయితే స్టార్ట్ అవుతాయి. 4 years అయితే బెటర్. 4 years ఎక్స్పీరియన్స్ అంటే కాల్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అండ్ సర్వీస్ నౌ ర్యాపిడ్లీ గ్రోయింగ్ ప్లాట్ఫామ్ అండి. సో అందుకే ఎక్కువ జాబ్ ఆపర్చునిటీస్ దీనికి ఎక్కువ ఉంటాయి. అండ్ SAP అంటారా, అది ఎప్పటి నుంచో ఉన్నది అండ్ స్టిల్ కంటిన్యూలో ఉంది. సో అది మంచి టెక్నాలజీ. అండ్ నెక్స్ట్ సేల్స్ ఫోర్స్ కూడా నాట్ ఓన్లీ ఇన్ ఇండియా, ఇది గ్లోబల్గా ఆపర్చునిటీస్ కూడా రావడానికి ఎక్కువగా అవకాశాలు ఎక్కువగా ఉంటాయి సేల్స్ ఫోర్స్. మరి ఈ 3 టెక్నాలజీస్లో మీరు ఏ కోర్స్ నేర్చుకోవాలనుకుంటున్నారో కామెంట్ రూపంలో తెలియచేయండి. ఆల్రెడీ కోర్స్ నేర్చుకున్న వాళ్ళు మీరు ఏదైనా ఇంటర్వ్యూ ప్రిపరేషన్ స్ట్రగుల్ అవుతుంటే ఈ 3 టెక్నాలజీస్ మీద మీ డీటెయిల్స్ని ఇమీడియట్గా షేర్ చేయండి. మనం హెల్ప్ చేస్తాము ఇంటర్వ్యూ ప్రిపరేషన్ అండ్ మోక్ ఇంటర్వ్యూస్ కండక్ట్ చేసి. సో ఈ ఇన్ఫర్మేషన్ మీకు హెల్ప్ఫుల్ అనిపిస్తే మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. మీకు ఇంకేదైనా డౌట్ ఉంటే మాత్రం కామెంట్ రూపంలో తెలియచేయండి. సో ఇలాంటి మోర్ లేటెస్ట్ టెక్నికల్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం అండ్ జెన్యూన్ ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన లక్కీ టెక్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఫాలో అవ్వండి అండ్ మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి. అండ్ కంటెంట్ నచ్చితే మర్చిపోకుండా లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. ఇంకొక మంచి యూస్ఫుల్ కంటెంట్ మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ వెరీ మచ్.